కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా దళితులు అదేవిధంగా గిరిజనులు వెనుకబడిన వర్గాలపైన దాడుల్ని ఆపాలని చెప్పి ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలని వెంటనే అరికట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు గార్లదిన్న మండల కేంద్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ప్రధానంగా మన సింగనమల నియోజకవర్గంలో ప్రధానంగా మన జిల్లాలోనే ఒక ప్రత్యేకత ఉంది। మన సింగనమల నియోజకవర్గం హార్టికల్చర్ పండ్ల తోటలు అదేవిధంగా కాయగూరలు ఇతర పంటలన్నీ కూడా బాగా పండించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే మన సింగనమల నియోజకవర్గము। అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలోనే హెచ్ఎల్సి కాలం అంతా కూడా గార్లదిన్న నుంచి దాదాపుగా పుట్లూరు ఎల్లనూరు వరకు కూడా పారుతా ఉంది, ఆయకట్టు ఉంది। మరి రైతులన్నీ కూడా పాపం సకాలంలో నీళ్ళు ఇస్తే మంచి పంటలు పండించి వాళ్ళందరూ కూడా రైతులకు కూడా బాగానే పెట్టుబడి పెట్టిన పంటలు కూడా చేతికి వచ్చేటివి, అయితే సరైన సకాలంలో నీళ్లు ఇవ్వక కొద్దిగా ఇబ్బందులు పడతా ఉన్నారు। అయినా సరే రైతులు పాపం అనేకమైన పెట్టుబడులు పెట్టి ఇతరుల అప్పు తెచ్చి పంటలు పండిస్తూ ఉన్నారు। ఈరోజు ఆ పంటలకు సరైన మద్దతు ధర లేక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ప్రధానంగా గార్లదిన్న మండలంలో చీనీ పంట అదేవిధంగా దానిమ్మ బొప్పాయి వరి ఇలాంటి పంటలు బాగా పండిస్తూ ఉన్నారు। వాటికి కూడా సరైన పద్ధతిలో రైతులకు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు। వారితో పాటు ఈరోజు ఈ నియోజకవర్గం అదేవిధంగా గార్లదిన్న మండలంలో ఎంత కూడా హైవే ఇక్కడ అనంతపురం నుంచి కూడా హైదరాబాద్ పోయే హైవే ఉంది। ఈ హైవే చుట్టుపక్కలంతా కూడా కోట్ల రూపాయలు ఎకరాలు భూములు రేట్లు బలుగుతూ ఉన్నాయి ఈరోజు। మరి వీటికి అంతా కూడా కొంతమంది డబ్బులున్న పెట్టుబడిదారులు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చి మరి కల్లూరు నుంచి గార్లదిన్న వరకు కూడా మన హైవే పక్కనున్న ఏ భూములైనా సరే మళ్ళీ ప్రభుత్వ భూములైనా సరే కాలువలైనా సరే మన రోడ్డుకున్న భూములైనా సరే మరి వాళ్ళు ఆ భూములన్నీ కూడా లక్షల రూపాయలకి అమ్ముకోవడానికి ప్లాట్లు వేసి ఈరోజు అన్ని కూడా పూడుస్తూ ఉన్నారు। హెచ్ఎల్సి కాలువలు పోతూ ఉన్నాయి, రైతులందరూ కూడా ఆయకట్టు ఉంది, వాళ్ళందరూ కూడా పంటలు పండిస్తూ ఉన్నారు, పాపం కిందనంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। వాటి కాలువలు కూడా హెచ్ఎల్సి ఆయకట్టుకున్న కాలువలు కూడా పూర్తి ఈరోజు కల్లూరులో పాపం అందరూ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు। వాటిపైన కమ్యూనిస్ట్ పార్టీగా అనేక దఫాలుగా కల్లూరులో అక్కడ అన్ని కూడా పరిశీలన చేసి వరిమల్లన్నీ కూడా పరిశీలన చేసి అక్కడ వరిమల్లల్లో నీళ్లు ఉన్నాయి, రైతులు కాలువలన్నీ పూడ్చారు। మరి హెచ్ఎల్సి అధికారులకు అదేవిధంగా తహసీల్దార్ అధికారులకు కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ అధికారులకు తెలియజేస్తే ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలే। ఈ ప్రభుత్వం రైతుల కోసమని ఈరోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం కూడా రైతుల పట్ల ప్రేమలే, ఆ రైతులు చేసే పంటలకి గిట్టుబాటు ధరలే, రైతులకి భూములు అదే కబ్జా చేస్తూ ఉంటే రియల్ ఎస్టేట్లు దానికి కాపాడే నాటులు లేకుండా ఈరోజు ఈ నియోజకవర్గం గార్లదిన్న మండలంలో జరుగుతూ ఉంది। వాటిపైన కూడా ఈరోజు అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ గార్లదిన్న మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ధర్నా చేశాం। మరి కల్లూరు రైతులు వరి రైతులు ఎవరైతే ఉన్నారో కాలువలు పూడ్చి అక్కడ మరి నీళ్ళన్నీ కూడా అడుగు లోతు పైన మల్లల్లోనే ఉండి పంటలన్నీ కూడా నాశనం అవుతా ఉన్నాయి, వాటిని కాపాడమని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా తహసీల్దార్ గారికి కోరడం జరిగింది। మరి తహసీల్దార్ కూడా ఒక 3 సమస్యలను మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, దాన్ని వెంటనే మేము కింద అధికారులు అదేవిధంగా హెచ్ఎల్సి అధికారుల దృష్టికి కూడా చేస్తాము, వెంటనే వాళ్ళని రైతుల సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది తప్ప మరి వెంటనే దీన్ని మేము కూడా మళ్ళీ స్వాగతిస్తున్నాము। మేడం దాన్ని పరిశీలన చేసి వెంటనే రైతు సమస్యలు పరిష్కారం చేస్తే మేము స్వాగతిస్తాం, లేని పక్షంలో మరింత మరి సిపిఐ పార్టీగా మండల ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా మేము ధర్నా చేసేదానికి అదేవిధంగా ముట్టడిచ్చేదానికి కూడా ఖచ్చితంగా మేము పూనుకుంటాం। ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం పూర్తయితా ఉన్నా కూడా పేదవాళ్ళకి ఇచ్చిన ప్రధానమైన డిమాండ్లో వాగ్దానంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రధానమైన వాగ్దానం ఉంది। మరి పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంటు స్థలం ఇస్తాము, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తాము, మరి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పిన పెద్ద మంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఆ రోజు పాదయాత్రలో అనేకమైన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వాగ్దానం చేశారు। మళ్ళీ ఆ వాగ్దానాన్ని మీరు ఇచ్చిన హామీని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాము। ఇప్పుడు ఈ రోజుకి 2 ఏళ్ళు గడుస్తూ ఉంది, మరి ఏమాత్రం కూడా దానిపైన ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు। ప్రజలందరూ కూడా అర్జీలు ఇస్తా ఉన్నారు, మాకు ఇల్లు స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టి ఇవ్వండి అని, ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించలేదు। మరి వాటిని కూడా ప్రభుత్వం వెంటనే అమలుపరచాలా। ఏదైతే వాగ్దానాలు రైతులకి అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని అమలుపరచమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి 2 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా సరైన పద్ధతిలో ఇచ్చిన హామీలు ఇంకా అరకొరగానే నడుస్తూ ఉన్నాయి, వాటిని కూడా పూర్తిగా
చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మళ్ళీ రైతులకు ఈ రోజు ఈ జిల్లాలో నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇబ్బందులు మరి వాటిపైన కూడా వెంటనే చేయాలా. మరి హెచ్ఎల్సి ఆయకట్టు మళ్ళీ ప్రధానంగా చింగనమల నియోజకవర్గంలో దీనిపైన మనందరూ కూడా చూస్తా ఉన్నాం. మరి మన నియోజకవర్గంలోనే ఇక్కడ ఎంపీఆర్ డ్యామ్ ఉంది, ఇక్కడ నుంచినే ఈ గారజల నుంచి ఇక్కడ నీళ్లు పోతా ఉన్నాయి. వాటికి పెట్టిన పంటలు అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడం లేదు. చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు పంపివ్వాలా, జనవరి వరకు కూడా నీళ్లు ఇవ్వాలా, పంటలు అయ్యేంత వరకు కూడా నీళ్లు నిలపకూడదు. మరి ఎక్కడైతే చెరువులు ఆయకట్టు కింద ఉన్న చెరువులన్నిటికి కూడా నీళ్లు నింపాలా. మరి హెచ్ఎల్సి దాదాపు నింపాల్సిందే. తర్వాత ఆంధ్రనివా నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కొన్ని చెరువులు ఉన్నాయి. వాటిని ఇక్కడ కోటంక అదేవిధంగా దుర్గము దండవారపల్లి కొన్ని చెరువులన్నీ కూడా పిఏబిఆర్ కుడికాలం నుంచి పారేటు ఉన్నాయి. వాటిని కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా వాటిపైన వెంటనే చర్య తీసుకోవాలా, వెంటనే అధికారులను పిలిపించాలా. ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ హెచ్ఎల్సి కాలువ ద్వారా అదేవిధంగా పిఏబిఆర్ కుడి కాలువ నుంచి కూడా చెరువులన్నీ నింపి రాబోయే ఏసవ కాలంలో మంచినీటి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.